ఇక తమిళనాడులో హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి చంద్రబాబు సమావేశంలో ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యలకు పరిష్కారం జరగాలని అన్నారు. అలాగే ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్ కు ఈ సమావేశంలో ప్రతిపాదించారు. కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానించే రవాణా వ్యవస్థ ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. అమరావతికి చట్టబద్ద రాజధాని హోదా సాధించామని సీఎం చంద్రబాబు తెలిపారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదనను కూడా సమావేశంలో పెట్టారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదన కూడా పెట్టారు. ఇక సహకారం, సమన్వయంతోనే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు అన్నారు. దక్షిణాది విద్యుత్ గ్రిడ్ ను జాతీయ గ్రిడ్ తో అనుసంధానించాలని సీఎం చంద్రబాబు సూచించారు. దక్షిణాది రాష్ట్రాల యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలన్నారు. విపత్తుల సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటుకు కూడా చంద్రబాబు ప్రతిపాదించారు. ఇక తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్ధాం వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31% ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ $10 ట్రిలియన్ చేరే అవకాశం ఉందని వెల్లడించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలు 12 ఏళ్లుగా ఇంకా విభజనకు నోచుకోలేదని పేర్కొన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఇక పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు కేంద్ర సహకారంతో సాకారమవుతున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. వనరుల లోటు సెక్షన్ 56లోని అంశాలను పరిష్కరించాలని కోరారు. దుగ్గరాజుపట్నం పోర్టు రిఫైనరీ ప్రతిపాదనలకు వేగంగా అనుమతులు ఇవ్వాలని, విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వాలని చంద్రబాబు కోరారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదన
సీఎం చంద్రబాబు చేశారు. గోదావరి కావేరీ అనుసంధానంతో తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కలిసి నదీ జలాలపై సమన్వయంతో ముందుకు సాగాలని, గంగా కావేరీ నదుల అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక అవసరమన్నారు. నదుల అనుసంధానంపై కాల పరిమితితో కూడిన డిపిఆర్లు, అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. సహకారం, సమన్వయంతోనే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, మరి దక్షిణాది రాష్ట్రాల సమావేశ అమిత్ షా భేటీ పట్ల ఉన్న అప్డేట్స్ ఏంటి? మహిళ తమిళనాడులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు, పుదుచ్చేరి సంబంధించినటువంటి ప్రతినిధులు హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి, రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారం, కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయం వంటి అంశాల మీద ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మీద పలు కీలక సూచనలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కూడా ఆయన సూచించారు. కేంద్రం రాష్ట్రాల మధ్య పరస్పర విశ్వాసం ఉండాలని, ఒకరితో ఒకరు సహకరించుకుంటేనే దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కూడా ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఈ ప్రాంత అభివృద్ధి దేశాభివృద్ధికి మరింత ఊతమిస్తుందని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానించేలా కొత్త బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ ను నడిపించాలని సూచించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను వేగవంతమైన రవాణా వ్యవస్థతో అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 3 రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడితే పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు మరింత ప్రయోజనం కలుగుతుందని కూడా పేర్కొనడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల కోసం ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. డ్రైపోర్ట్ల ఏర్పాటుతో సరుకు రవాణా మరింత సులభతరం అవుతుందని అన్నారు. అలాగే రాష్ట్రాల మధ్య సరుకు రవాణా ఖర్చులు తగ్గించడంతో పాటు పరిశ్రమలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేందుకు ఈ ఉమ్మడి ప్రణాళిక అవసరమవుతుందని కూడా ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధమైనటువంటి రాజధాని హోదా సాధించామని, అలాగే అమరావతి ఆర్థిక అభివృద్ధికి కేంద్రం నుంచి అందుతున్నటువంటి సహకారం గురించి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించడం జరిగింది. అలాగే పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు కేంద్ర సహకారంతో ముందుకు వెళుతున్నాయని, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి వనరుల లోటు, సెక్షన్ 56 సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించాల్సి ఉందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో కేంద్రాన్ని కోరారు. నీటి సమస్యలను శాశ్వత పరిష్కారం కోసం గోదావరి, కావేరీ నదుల అనుసంధానం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రతిపాదన అయితే చేయటం జరిగింది. గోదావరి నుంచి కావేరికి 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే అవకాశం ఉందని, గోదావరి, కావేరి అనుసంధానం కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని, ముఖ్యంగా తమిళనాడులోని నీటి సమస్యకు ఒక దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఒక ప్రతిపాదన అయితే చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు నదీ జలాల విషయంలో సమన్వయంతో ముందుకు సాగాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. గంగా, కావేరీ నదుల అనుసంధానానికి
దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక అవసరమని, నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి కాలపరిమితితో కూడినటువంటి డిపిఆర్లు సిద్ధం చేసి అవసరమైనటువంటి అనుమతులు కూడా కేంద్రం మంజూరు చేయాలని కూడా ముఖ్యమంత్రి కోరటం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని దక్షిణాది విద్యుత్ గ్రిడ్ ను జాతీయ గ్రిడ్ తోటి అనుసంధానం చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. దీనివల్ల రాష్ట్రాల మధ్య విద్యుత్ మార్పిడి మరింత సులభతరం అవుతుంది. విద్యుత్ కొరత ఉన్నటువంటి ప్రాంతాలకు అవసరమైనటువంటి సమయం విద్యుత్ అందించేందుకు కూడా అవకాశం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. విద్యా నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కూడా దక్షిణాది రాష్ట్రాలు కలిసి పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల యూనివర్సిటీలు అలాగే అక్కడ ఉన్నటువంటి సంస్థలతోటి ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని, యువత భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అవసరమైనటువంటి నైపుణ్య శిక్షణ అందించేందుకు రాష్ట్రాలు కనుక కలిసి పనిచేస్తే ఒక మంచి ఫలితాలు సాధించడంతో పాటు విద్యాపరంగా కూడా యువతకు మెరుగైనటువంటి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని కూడా సూచించారు. అలాగే ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునేందుకు అవసరమైనటువంటి మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఒక దాన్ని ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు ఒక ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచడం జరిగింది. వరదలు, తుఫాన్లు అలాగే విపత్తులు సంభవించినప్పుడు ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రం వెంటనే సహాయం అందించేందుకు ఈ వ్యవస్థ ఉంటే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధి మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్ధాం వరకు ఒక ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి కోరారు. దక్షిణాది నుంచి ఉత్తర భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలకు అనుసంధానం పెరిగితే పర్యాటక రంగానికి అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థలకు మరింత ప్రయోజనం కలుగుతుందని కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. దేశ జీడిపిలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారుగా 31% ఉందని, 2047 నాటికి దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ $10 ట్రిలియన్ స్థాయికి చేరే అవకాశం ఉందని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాలు కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలని, పరిశ్రమలు, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, రవాణా, విద్యుత్ వంటి రంగాల్లో సమన్వయంతో పనిచేస్తే ఆ లక్ష్యాన్ని సాధించవచ్చని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమస్యలను కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10కి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి సంస్థలు 12 ఏళ్లుగా ఇంకా పూర్తి స్థాయిలో విభజనకు నోచుకోలేనటువంటి పరిస్థితి. పెండింగ్ లో ఉన్నటువంటి విభజన సమస్యలను కేంద్రం వేగంగా పరిష్కరించాలని కూడా ముఖ్యమంత్రి కోరటం జరిగింది. అలాగే దుగరాజపట్నం పోర్టు, రిఫైనరీ ప్రతిపాదనలకు వేగంగా అనుమతులు ఇవ్వాలని కూడా చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వాలని, రాష్ట్రంలోని రవాణా మౌలిక వసతులు పెరిగితే పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందని కూడా ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరటం జరిగింది. మొత్తానికి ఈ సదరన్ జోన్ కౌన్సిల్ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలు అయితే చేయడం జరిగింది. నదుల అనుసంధానం నుంచి బుల్లెట్ ట్రైన్ వరకు, అలాగే విద్యుత్ గ్రిడ్ నుంచి లాజిస్టిక్స్ నెట్వర్క్ వరకు అనేక అంశాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. మొత్తానికి ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా కేంద్రం ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవన్నీ కూడా ప్రతిపాదనలు కావచ్చు, పెండింగ్ సమస్యలని పరిష్కరించాలని కూడా కేంద్రాన్ని అయితే ఈ సందర్భంగా కోరటం జరిగింది. మహిజ.